లేదు అసలు ఒక్క సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈస్ డూయింగ్. బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా. అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బీ పాసింగ్ అ కమెంట్ లైక్ దట్. అండ్ టు యూస్ ద వర్డ్ రేప్ ఆన్ సచ్ అ సెన్సిటివ్ ఇష్యూ దట్ షుడ్ నాట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ మ్యాన్ లైక్ హిమ్. ఐఎమ్ సారీ. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is. So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను అందరినీ ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. కథ సెకండ్ హాఫ్ డ్రైవ్ మార్చినప్పుడు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా ఇలా మారుస్తున్నా? నేను క్లైమాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాను సార్, మార్చాలి ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, నాకేం పెద్దగా లేదు. ఏంటో మీరు అందరూ ఇప్పుడు చెప్పారు కదా మీకు క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చిందండి. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అదే నాది. నాకేంటంటే ఆ కథ వచ్చేసి అక్కడే ఒక కోర్ట్ రూమ్లో అయిపోతే ఒక అమ్మాయిని చాలా వీక్గా కనిపిస్తారు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంటెడ్ అ ఉమెన్ టు ఫీల్ స్ట్రాంగ్. ఐ వాంటెడ్ ద స్టోరీ టు టెల్ సో దట్ విమెన్ కెన్ ఫీల్ ఎంపవర్డ్. సో ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు మీరు అందరూ చూసింటారు సినిమాని. ఆ ట్విస్టే వచ్చి అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో అంటే వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అండ్ ఐ డోంట్ గో బ్యాక్ ఆన్ దట్. నైస్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు. ఎస్ సార్. అండ్ అంటే ఒక విక్టిమ్ యొక్క పెయిన్ని మీరు ఒక మాటలో చెప్పేశారు డైరెక్టర్తో. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చూసి కూడా భయపడుతుందని ఒక తండ్రి అంటాడు కదా. అంటే ఒక ఇంటెన్స్ ఆఫ్ సీన్ ఎమోషను ఆ ఒక్క సీన్తో అర్థమైపోయింది. సో డైరెక్టర్గా అలాంటి సీన్స్ కన్సీవ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. చాలా మూవ్ అయిపోయాం ఆ సీన్తో. ఎందుకంటే అది ఆడపిల్లలు ఉన్న ఏ తండ్రికైనా సరే చాలా భయం కలిగిస్తుంది ఆ సీన్ చూస్తే. కమింగ్ టు సరస్వతి, చాలా ట్విస్ట్లు టర్న్లతో వెళ్ళిపోయారు. క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక మీరు రివీల్ చేసిన విధానం ఏదో ఒక జేమ్స్ బాండ్ సినిమా లాగా అనిపించింది. సో ఏంటి అంటే ఆ కమర్షియల్ టింజ్ కోసం ట్రై చేశారా? నో సార్, యాక్చువల్గా వచ్చి ఏంటంటే అదే ఆ స్క్రిప్ట్ గురించి మేము థింక్ చేసేటప్పటికి నాకేంటంటే ఆ లైన్ చాలా నచ్చింది. బట్ నాకేమంటే ఒక ఆడవాళ్ళని ఒక వీక్ పాయింట్లో ఫినిష్ అయింది. ఇఫ్ ఐ హ్యాడ్ టు స్టిక్ టు దట్ స్టోరీ. నాకు వచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు స్ట్రాంగ్గా చూపించాలి, చెప్పే మాట గురించి కాదు. ఇట్ హ్యాస్ టు బీ వెన్ యూ కమ్ టు థియేటర్, వాహ్ ఈవిడ ఇలా చేసింది, దిస్ ఇస్ వాట్ ఇట్స్ టు హ్యాపెన్ అని చెప్పేసి మీకు ఒక రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ రివీల్ పాయింట్ ఎగితే అంత కొడుతున్నారు హ్యాండ్స్. సో అంటే దిస్ డిసిషన్ ఐ మేడ్ వాజ్ రైట్. And the reason is I will stick by my decision because I'm sorry, sometimes not all stories are great. You have to work on it. And I have not cheated you. I have paid you. I've got a contract. Actually, you have breached my contract because you're not supposed to say any comments about the film, but you've breached it. But I am being a bigger person and saying it's okay. You may have your viewpoints. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక రూమ్లో వచ్చేసి 10 మంది ఉండంటే 10 మందికి బిర్యానీ నచ్చదు, కరెక్ట్నా? ఒక 8 మందికి బిర్యానీ వస్తుంది, ఇద్దరికి వెజ్ పులావ్ నచ్చుతుంది, వేరే ఏమైనా వచ్చి ఫ్రైడ్ రైస్ నచ్చుతుంది. So I cannot cater to all 10 people, but I can cater to the majority of the audience. That is what I did. A majority of the audience, ఇప్పుడు ఇలాంటి సినిమా పోయి చూసి వాళ్ళు చప్పట్టుకొని ఇంత రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సరస్వతి ఒక మైండ్ గేమ్ ఆడింది అనేది ఎక్కువ పే ఆఫ్ అయింది. సో ఎందుకంటే ఆవిడ ఏదో విక్టిమ్లా ట్రీట్ చేయకుండా మీరు ఫైటర్ని చేశారు కదా. సో ఎగ్జాక్ట్లీ మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆడియన్స్కి వెళ్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఎస్పెషలీ ఫిమేల్ ఆడియన్స్ని కలుస్తున్నారు. వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి? నిన్న వచ్చి ఎప్పుడో వచ్చి నేను మీ షో నేను లేదు, సో నేను చూడలేదు మీ రియాక్షన్ ఎలా ఉండిందని. బట్ నేను రాసిన ప్రతి డైలాగ్కి ఫన్ డైలాగులన్నీ నేను రాసిన డైలాగ్ మాత్రమే మొత్తం కొట్టింది అది ఆ రియాక్షన్స్. దట్ ఐ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బికాస్ ఐ యాక్చువల్లీ థాట్ నేను పెట్టే ప్రతి డైలాగ్ వచ్చేసి ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రోగ్రెసివ్. చాలామంది రాసేటప్పటికి ఏమవుతుంది, చాలా రిగ్రెస్ అవుతుంది, పాతకాలం చేసినట్టే ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ మై మెసేజ్.
అది వాళ్ళ మెసేజ్ ఉండొచ్చు, బట్ నా మెసేజ్ అయితే ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు టేక్ ద ఆడియన్స్ ఫార్వర్డ్. సో ప్రియమణి గారు కూడా ఒక మంచి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది ఇప్పుడు చెప్తే అది రివీల్ అయిపోతుంది, బట్ ఆ హాస్పిటల్లో మాట్లాడే ఒక విషయం అంటే అలాంటి విషయం చాలా థింక్ చేసి నేను పెట్టింది ఒక విషయం. నేను ప్రతి డైలాగ్ వచ్చేసి నేను చాలా సీన్లు మార్చాను. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ప్రియమణి గారిది వచ్చి మాట్లాడినంత చాలా స్ట్రాంగ్ అమ్మాయి మాట్లాడినట్టు ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ హ్యావ్ డన్ పర్సనలీ. లాట్ ఆఫ్ ద అక్కడ స్టోరీలో ఉండే చాలా సీన్లు వచ్చి నాకు జరిగిన విషయాలు, అంత ఎక్స్టెంట్ కాకుండా, బట్ నాకు అబ్యూస్ జరిగినప్పుడు ఇలాంటినే స్టార్ట్ అయింది, ఇలాంటినే స్టార్ట్ అవుతుంది. సో ఐ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు ద ఫిల్మ్. సో దట్ ఈస్ మై థింగ్. యూ ఆర్ గోనా ఆస్క్ మీ క్వశ్చన్. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట అంటే సాంగ్ స్టార్టింగ్లో కూతురు వచ్చేసి అమ్మను లేపిస్తుంది. నా నిజం లైఫ్లో కూడా అదే చేశాను. నా మమ్మీ గారికి ఉన్నారు ప్రూఫ్గా. సో ఐ యూస్ టు వేక్ హర్ అప్ బికాస్ షీ యూస్ టు బీ వర్కింగ్ లేడీ, సో యూస్ టు బీ వెరీ టైర్డ్. సో పొద్దున నేనే రెడీ అయ్యి ఆవిడని లేపేవాడు, పద నన్ను స్కూల్లో డ్రాప్ చేయండి. సో రామానుజం సార్ క్యారెక్టర్ అయితే నా గ్రాండ్ ఫాదర్ మీద లైట్గా నేను ఒక ఇప్పుడు మీరు సినిమా అంతా చూసే కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో అలాంటి చాలా విషయం వచ్చేసి ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ యునో మై మెమరీస్ అండ్ మై ఓన్. అండ్ మీరు చూసినప్పుడు ఆ చైల్డ్ని మాట్లాడేసరికి కూడా ఒక విషయం జరిగింది, బట్ అలానే నాకు కూడా జరిగింది. So like that, it's not about, see, story anybody can write, but how do you make that story a reality? How do you make a story into a successful film? That is what lies in the director's hands. So that is my responsibility, not yours. So that is my. లక్ష్మి గారు Yes. ఇక్కడ Yes, sir. మీ పేరుగా చేసిన ఆర్టిస్టు నోన్